ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 51వ కీర్తన మొదటి వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పాపము చూడడానికి అందముగా ఉంటుంది. అది చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, చేశాక ఆవేదన మిగులుస్తుంది. ఉదాహరణకు దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. దావీదు బత్షెబాతో పాపము చేసిన సందర్భంలో నాతాను ప్రవక్త అతని దగ్గరికి వచ్చి, ఆ మనుషుడవు నీవే అంటూ తన పాపమును బట్టబయలు చేసినప్పుడు పశ్చాత్తాపముతో ఆయన కృపకై అర్థిస్తూ చేస్తున్నటువంటి ప్రార్థన. కృప అంటే మన మాటలలో చెప్పాలంటే, మన ఇంటికి ఒక దొంగ వచ్చి దొరికిపోయాడు అనుకుందాం. మనం అతనిని ఏమీ చేయకుండా అతనికి తినడానికి భోజనము పెడితే అది దయగా అవుతుంది. అంతేకాకుండా అతనిని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని పంపిస్తే అది కృప. అది మనకు సాధ్యమా? కానీ నీకోసము ప్రాణము పెట్టిన ఆ మంచి కాపరికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కృప అంటే దేవునికి మాత్రమే చెందినది. కృప అనే మాట దేవునికి మాత్రమే ఉపయోగించదగినది. కృప అంటే అర్హత లేనివాడు అర్హునిగా ఎంచడమే కృప. తాను చేసిన ఘోరమైన పాపములకు ఏ మంచి కార్యము గాని, తాను అర్పించే ఏ విధమైన బలి అర్పణ గాని తన పాపాన్ని పావనము చేయలేదని గ్రహింపులోనికి దావీదు వచ్చాడు. పాప క్షమాపణ కలిగేందుకు మిగిలి ఉన్న ఒకే ఒక మార్గము ఆయన కృపనే, ఆయన కరుణా వాత్సల్యము మాత్రమే. ఇక ఏది ఆయన పాపాన్ని పరిహరించలేదు. అందుకే ఆయన కృపకే అర్థిస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు దావీదు. ఎందుకంటే క్షమించబడడానికి అతనికి గల అర్హతలంటూ ఏమీ లేవు. కానీ కృప నీకున్న అర్హతలేమిటిదో చూడదు. ఆయన కృప ఎట్లాంటిదంటే, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనములో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుతూ ఉన్నాడు. అలాగున విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడదెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారమని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకే తాను నిర్మూలము కాకుండా ఆయన కృపకే అర్థిస్తూ ఉన్నాడు దావీదు. ఎంతటి ఘోర పాపమైనా, ఎవరితో చెప్పుకోలేనిది అయినా సరే ఆయన పాదముల చెంత చేరుదాం, ఆయన కృపకే అర్థిస్తాం. దేవా, పాపినైన నన్ను కరుణించమని యేసు పాదముల యొద్ద ప్రార్థిస్తాం. ఉదాహరణకు లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనములో, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుడకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. మరి ప్రియులారా, ఈ చిన్న ప్రార్థనని అతిక్రమములను తుడిచివేయగలడు. నీవు కోల్పోయిన సమాధానాన్ని కృపతో తిరిగి జీవితంలో ప్రతిష్ఠించగలదు. కనుక ప్రియులారా, విరిగిన మనసుతో ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.